మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. నాగార్జునసాగర్ రిజర్వాయర్లో చేప పిల్లలను విడిచిపెట్టారు జైవీర్ రెడ్డి. కార్యకర్తలతో కలిసి 10 లక్షల చేప పిల్లలను రిజర్వాయర్లో వదిలారు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. రిజర్వాయర్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 10 లక్షల చేప పిల్లలను మన సాగర్ రిజర్వాయర్లో వదలడం జరుగుతుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని చూసుకుంటే అందులో 207 ట్యాంకుల్లో మొత్తం 113 కోట్ల చేప పిల్లల్ని మనం పంపిణీ చేయడం జరుగుతుంది. తద్వారా గంగపుత్రులకి అందరికీ మేలు జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంతా కృషి చేసి ఇక్కడున్న గంగపుత్రులకి న్యాయం చేయాలన్న తపనతో కృషి చేస్తున్నారు. అందుకు అధికారులు కూడా ఎల్లవెల్ల కృషి చేస్తున్న విషయం మీరు అందరు గమనించాలి. ఈ విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమ పథకాలని అందించడంలో ముందు భాగంలో ఉన్నందుకు మొన్న జరిగిన బై ఎలక్షన్లో కూడా ప్రజలు వారి దీవెనలు అందించారు. అదేవిధంగా మా వంతు కష్టం మేము పడతామని ప్రజల మద్దతు కూడా ఇదే విధంగా ఉంటుందని దేవుని ప్రార్థిస్తూ